శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన నెక్స్ట్ అలయన్స్ టీడీపీ ప్రభుత్వంలోకి వస్తే కనుక మీకు 10,000 శాలరీ చేస్తాము అని చెప్పడం జరిగింది. 10,000 శాలరీ చేస్తాము, మీరు ఖచ్చితంగా రాజీనామా అయితే చేయొద్దు అని ఉగాది పండుగ నాడు చెప్పడం జరిగింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సభలలో మీకు 5,000 పెంచుతాం కానీ 5,000 తగ్గించాం, మీకు పొట్ట కొట్టం అని చాలాసార్లు చెప్పడం జరిగింది. స్టేజ్ పైన చెప్పడం జరిగింది. అలాగే మేనిఫెస్టోలో కూడా వాలంటీర్కి జీతాలు పెంచుతామని అందరూ చెప్పడం జరిగింది. మేనిఫెస్టో కూడా పెట్టినారు. కావున దయచేసి మీరు మాత్రం వాలంటీర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా కొనసాగిస్తారు. ఎవ్వరు మీరు భయపడద్దు, దాంట్లో ఇబ్బందే లేదు. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది. ఓకేనా? ఒకవేళ తీసేయాలనుకుంటే కన్నా మన క్యాబినెట్ మీటింగ్లో ఉన్నప్పుడు 200 సాక్షి పేపర్కు 200 ఉన్నది కదా, అది తొలగించడం జరిగింది. కానీ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయలే కదా. అంటే అర్థమైంది, వాలంటీర్ వ్యవస్థ గురించి ఆ సభలో చర్చ జరిగింది. కానీ వాలంటీర్ వ్యవస్థను మాత్రం తొలగించడం అంటూ జరగదు. కానీ ఎంత టైం పడుతుందో, ఎప్పుడు దీని గురించి చెప్తారో, ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తుందో అనేది చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లు సుమారు 1,08,000 మంది రాజీనామా చేసినారు. 1,08,000 మంది వాలంటీర్లు రాజీనామా చేసినారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళకే అర్థం కాలేదు అసలు. చాలామంది మంత్రుల దగ్గరికి పోతారు, ఎమ్మెల్యేల దగ్గరికి పోతారు, ఎంపీల దగ్గరికి పోతారు. చాలా ప్రతి చోట్ల పాపం వాళ్ళకు తెలిసిన సాటికి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి వాళ్ళ విన్నతిని తెలియజేస్తున్నారు. నేను వైసీపీ తరఫున మాకు నాయకులు చెప్పింటేనే, బలవంతంగా చెప్పింటేనే మేము రాజీనామా చేసినాం సార్. మాకు ప్రభుత్వాలతో మాకు అవసరం లేదు, మేము ప్రతి ఒక్కరికి సేవ చేయడం జరిగింది, అంతేగాని మేము వైసీపీ తరఫు నుంచి మేము పని చేయలేదు. ఆ రోజు మాకు వాళ్ళు బలవంతంగా చెప్పినారు, అందుకని చేసినాం అని చాలామంది వాలంటీర్లు వాపోతున్నారు. అలాగే వాళ్ళు కూడా మన అచ్చెన్నాయుడు కానీ, నిమ్మల రామానాయుడు కానీ చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మీరు నాయకులు ఎవరైతే మీరు రాజీనామా చేయమని చెప్పినారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద కేసు పెట్టండి, ఆ తర్వాత నన్ను కలిసండి మీరు అని చెప్పినారు. సాక్షాత్తు కొడాల నానికే కేసు మన వాలంటీర్లు కొంతమంది కేసు పెట్టినారు. అలాంటి కేసు పెట్టినప్పుడు అలాంటి వాళ్ళను దయచేసి టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా అలా సాక్షాత్తు కొడాల నాని మీద కేసు పెట్టినారంటే మీ మీద నమ్మకంతో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఒక్క కారణంతోనే వారి మీద కేసు పెట్టడం జరిగింది. వాళ్ళకు జాబు ఇప్పిస్తే కన్నా మీకు మంచిది. ఎందుకంటే వాళ్ళకు జాబు ఇప్పించుకోకుంటే కన్నా వారి జీవితం అసలు అట్లా వైసీపీ తరపు నుంచి చాలామంది ఇబ్బందులు ఖచ్చితంగా పడతారు. ఇప్పుడు కొడాలని కేసు పెడితే ఆయనకి ఎంత కోపం ఉండాలో వాళ్ళ మీద, అది కూడా కొద్దిగా మీరు దయచేసి ఆలకించండి. మీరు ఖచ్చితంగా మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకా నెక్స్ట్ రాజీనామా సుమారు 1,50,000 మంది రాజీనామా చేయలేదు. 1,50,000 మంది రాజీనామా చేయలేదు. వారికి కూడా చాలా ప్రెజర్స్ వచ్చాయి, పైనుంచి వైసీపీ తరపు నుంచి వచ్చాయి, కార్యకర్తల నుంచి వచ్చాయి, చాలామంది ప్రెజర్స్ ఏమి వచ్చాయి. కానీ నెక్స్ట్ ప్రభుత్వం ఏమైనా మారితే 10,000 ఇస్తారు కదా జీతం అని ఒక చిన్న ఆశ. ఆ చిన్న ఆశతో చాలామంది వాలంటీర్స్ అనేసి ఖచ్చితంగా ఎవరే కానీ రాజీనామా చేయలేదు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు రాజీనామా చేయని వారికి చాలా కష్టం. రాజీనామా చేసిన వారికి విధుల్లోకి కొనసాగించడం అనేది చాలా కష్టం. 100కి 90% అవకాశం ఉండదని నా వ్యక్తిగత అభిప్రాయం. దయచేసి మీరు ఎవరు ఫీల్ కావద్దు, నా వ్యక్తిగత అభిప్రాయం. మీకు ఎవరన్నా ఆ విలేజ్లో టీడీపీ నాయకులు ఎవరైనా సంథింగ్ తెలిసిన వాళ్ళు ఉంటే కన్నా, టీడీపీ నాయకులు ఎమ్మెల్యేల దగ్గర ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడండి. సార్ మాకు ఇది పరిస్థితి, ఈ విధంగా మేము రాజీనామా చేసినాం, బలవంతంగా రాజీనామా చేసినాం, దయచేసి మా ఫ్యామిలీ సమస్య ఇది, మమ్మల్ని ఎక్కించండి సార్ అని మీరు వాళ్ళకు మీ విన్నపాన్ని వాళ్ళు తెలియజేస్తే వారు జాలి, కరుణ, దయతో వారు ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కించడానికి అవకాశం ఉంటుంది. మీరు దయచేసి ఇంటి దగ్గర ఉండకోకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. రాజీనామా చేసిన వాళ్ళు కూడా మీ ప్రయత్నం మీరు చేయండి. ఖచ్చితంగా ఏదో ఒకటి మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా టైం ఉంది, పోరాడండి, ఖచ్చితంగా పోరాడండి, లాస్ట్ వరకు పోరాడండి, ఖచ్చితంగా మనకు మంచిగా జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు రాజీనామా చేయలేదు కదా, రాజీనామా చేయకోకుండా ఉన్న వాళ్ళకు ఇప్పుడు పైనుంచి అధికారికంగా ప్రతి సచివాలయంలో అటెండెన్స్ వేయమని చెప్తున్నాను. నేను కూడా ఒక 3 days నుంచి నేను కూడా అటెండెన్స్ అయితే వేస్తున్నాను. మాకు నెక్స్ట్ మంత్ శాలరీ బిల్లు కూడా మా పిఎస్ఆర్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ మంత్ 1 తేదీ 2 తేదీ కల్లా శాలరీ బిల్లు కూడా క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఆ శాలరీ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నావు? మనకు టీడీపీ ప్రభుత్వం నుంచి మనకు రావడం జరుగుతుంది నిధి, ఆ శాలరీ.
ఆ జీతభత్యాలు మనకు టీడీపీ నుంచి రావడం జరుగుతుంది. 200 అమౌంట్ తీసేసి సాక్షి బిల్లు పేపరు ఇప్పుడు మనకు నెక్స్ట్ మంత్ 5,000 రూపాయలు మన ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. బాగా గమనించగలరు, 5,000 రూపాయలు మాత్రమే మన ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు రాజీనామా చేయలేదు కదా, వాళ్ళు కూడా చాలామంది టెన్షన్స్ పడుతున్నారు. నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను కూడా రాజీనామా చేయలేదు. ఓకేనా, మనకేం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మేనిఫెస్టోలో చెప్పినాడు ఆయన, సీఎం గారు చెప్పినారు, ప్రతి ఒక్కరు చెప్పినారు, మేనిఫెస్టోలో ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వము స్టార్టింగ్లోనే ఈ వెనకడుగు అనేది వెయ్యదు. మనకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి ఉద్దేశం లేదు, ఎటువంటి ఏం లేదు. ఖచ్చితంగా మనకు నమ్మకం జరుగుతుంది. ఆ నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. వాలంటీర్లు మన వ్యవస్థలో మనం కొనసాగుతామని నాకు నమ్మకం ఉంది. కానీ వారు కూడా వస్తానే, మన వాలంటీర్ వ్యవస్థనే కాదు కదా ఆయనకు, సీఎం అన్నాక చాలా ఉంటాయి, చాలా చూసుకోవాలి, చాలా సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్క వ్యవస్థ గురించి ఆలోచించాలి. దానికి సమయం పడుతుంది. ఆ సమయం అనేది ఎన్ని రోజులు సమయం పడుతుందో అనేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే చాలామంది టెన్షన్స్ ఉన్నాయి. అంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా, వాలంటీర్ వ్యవస్థ ఉండదా, ఇది ఏమవుతుందో ఏమో అని చాలామంది టెన్షన్స్ పడుతున్నారు. కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా 100కి 100% వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుందని మీరు నమ్మండి. నేను కూడా అలాగే నమ్ముతున్నాను. నెక్స్ట్ వాలంటీర్లు రాజీనామా చేయలేదు కదా వాళ్ళందరూ, వారికి మాత్రం ఖచ్చితంగా అటెండెన్స్ మాత్రం ఖచ్చితంగా వేయండి. మీరు మంది ఆగస్టు 14కు మంది రెన్యువల్ కాదు. సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ అంటే రెన్యువల్ చేసేవారు. కానీ ఇప్పుడు టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రెన్యువల్ ఆయన చేస్తే మనం కొనసాగుతాం. ఇబ్బందే లేదు, టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఈ నెక్స్ట్ మంత్ 2వ వారం కల్లా నోటిఫికేషన్ ఖచ్చితంగా వదులుతారు. దానికి కూడా ఇప్పుడు చర్చ అనేది జరుగుతుంది. దాదాపు ఇంటర్ బేసిక్ మీద ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఖచ్చితంగా క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, ఏజ్ లిమిట్ కూడా చాలామంది 35 అని చాలామంది అపోహపడుతున్నారు. 35 కాదండి, నాకు తెలిసినంత వరకు 40 అని చాలామంది చెప్తున్నారు. ఓకేనా, మీరు ఎవరు టెన్షన్ పడద్దు, 40 మినిమం 40. ఓకేనా, ఎవరు టెన్షన్ పడద్దు. మీ ఊర్లో, మీ విలేజ్లో మీ టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్ళేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆయనను సంప్రదించండి, మీకు మంచిగా జరుగుతుంది. ఓకేనా, ఇంకా చాలా నెక్స్ట్ ఇప్పటికే లాంగ్ అయింది వీడియో. ఓకేనా, మీరు టెన్షన్స్ పడద్దు. ఓకేనా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.